దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. మనం నమ్మినటువంటి దేవుడు గొప్ప విమోచకుడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తామా? మనం ఏ దేవుడిని అయితే మనం నమ్మి ఉన్నామో, ఎవరైతే సృష్టికర్తగా ఈ లోకంలో కొనియాడుతూ ఉన్నామో, ఎవరైతే మనందరినీ కూడా ప్రతి నిత్యము పోషించి బలపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆయన కృపలో మనల్ని నిత్యము నడిపిస్తున్నటువంటి ఆ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విమోచకుడు. ఎలాంటి విమోచకుడు అంటే గొప్ప విమోచకుడు. ఆయన వలననే సమస్తము విమోచన, పాపముల నుండి విమోచన, రోగముల నుండి విమోచన, బంధకముల నుండి విమోచన, అప్పుల బాధల నుండి విమోచన, అలాగే శోధనల నుండి విమోచన, రకరకాలైనటువంటి పాపముల నుండి విమోచన. అందుకైన గొప్ప విమోచకుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకానికి వచ్చి ప్రజలందరినీ కూడా తాను ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే మరి లోకంలో ఏ సృష్టిని అయితే ఇష్టపడ్డాడో ఆ సృష్టి అయిన ప్రతి మానవుడిని కూడా ఆయన పవిత్రమైన రక్తముతో కడిగి శుద్ధీకరించి సమస్తమైన విషయాల్లో ఆయన విమోచించినటువంటి గొప్ప విమోచకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ ప్రపంచమంతా కూడా విమోచకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు మనకి కనపడరు. ఎవరు కూడా మరి పాపుల కొరకు రక్తాన్ని కార్చినటువంటి వాడు లే, పాపుల కొరకు ప్రాణం పెట్టిన వాడు లే, పాపుల కొరకు రక్తాన్ని చిందించి శిలువ మీదకు వెళ్ళిన వారు ఎవరు కూడా లేరు. అందుకొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రి చిత్త ప్రకారంగా ఈ లోకానికి వచ్చి లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా ఆయన కంటకుండా చేసుకొని మనకంట అంటినటువంటివన్నింటిని కూడా ఆయన కడిగి శుద్ధీకరించి ఆయన పరమునకు వెళ్ళినటువంటి మహోన్నతుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే సార్వత్రిక ప్రపంచమంతా కూడా ఎక్కువగా పూజించేది, ఎక్కువగా ఆరాధించేది ఎవరంటే ప్రపంచమంతా కూడా ఒక యేసుక్రీస్తు ప్రభువుల వారినే. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆరాధించేటువంటి ఆరాధికులు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే ఫస్ట్ వరుసలో, ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్గా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుణ్ణి మనం కలిగి ఉండటం అనేది మన భాగ్యము. ఆ దేవుని సన్నిధిలో ఈ విధంగా కూడుకొని దేవుని యొక్క మాటలు వినడం అనేటువంటిది మహాభాగ్యం. ఇలాంటి భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు చాలామంది. ఇలాంటి భాగ్యానికి దూరమైపోతున్నారు చాలామంది. ఇటువంటి భాగ్యం దొరకక చింతిస్తున్న వారు ఉన్నారు. దొరికినటువంటి భాగ్యాన్ని చేతులారా చేజార్చుకున్నటువంటి ప్రజానీకము కూడా అనేక మంది ఉంటూ ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన మాట్లాడినటువంటి మాటలను మన లోకాసు సువార్త నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు, మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ఆయన తన మాటలుగా అది మాట్లాడలేదు, కానీ ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథము నుండి ఆయన మాట్లాడిన మాటలు మనం ఇక్కడ గమనించవచ్చు. లోకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనము 19వ వచనాన్ని చదివితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం గమనించవచ్చు. ప్రభుల వారు మాట్లాడినటువంటి మాట మనం గమనించాలి. దుష్టుడైనటువంటి సాతానుడు ప్రభువుని ఉపవాసం ఉన్న తర్వాత శోధనలోకి తీసుకుని వెళ్ళి అరణ్య ప్రాంతంలో శోధించినప్పుడు
ఆయన అక్కడ జయము పొందుకొని తిరిగి మరల తానున్నటువంటి నజరేత్ అనేటువంటి ఆ ఊరికి ఆయన వచ్చినప్పుడు ఆయన విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించినటువంటి వాడు. హల్లెలూయా. మానవ శరీరము ధరించినటువంటి ప్రతి క్రైస్తవుడు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, విశ్రాంతి దినం ఏదైతే ఉన్నదో ఆ విశ్రాంతి దినాన్న ఖచ్చితంగా ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవుడు, క్రీస్తును అంగీకరించిన ప్రతి వాడు కూడా ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పాటించవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే సాక్షాత్తు తండ్రి ద్వారా ఈ లోకానికి పంపబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే విశ్రాంతి దినాన్ని ఆయన మిస్ కాకుండా ఆ విశ్రాంతి దినాన్ని ఉండి అక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవక్త రాసినటువంటి ఆ ప్రవక్త గ్రంథాన్ని ఆయన చదివినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో గ్రహించాలి ఈనాటి క్రైస్తవులు. నేను అందుకే పోయిన ప్రసంగంలో నేను మాట్లాడినటువంటి విషయం, నువ్వు కొండ మీద ఉన్న క్రైస్తవుడువా, కొండ కింద కుండల కొరకు చూస్తున్న క్రైస్తవుడు అని. ఏ క్రైస్తవుడుగా నువ్వు జీవిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఎందుకనగా ప్రభువైన క్రీస్తు పరిశుద్ధుడు, నీ కొరకు నా కొరకు విమోచకుడికి ఈ లోకానికి వచ్చిన వారే విశ్రాంతి దినాన్న ఆ దేవుని ఆలయంలో ఉండి ఆ పరిశుద్ధులతో కలిసి కూర్చొని ఆయన ఒక్కడగా శరీరధారిగా ఉండి వాక్యాన్ని చదివి ధ్యానించినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడైన. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. అభిషక్తుడైనటువంటి విమోచకుడు, అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు కదా, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఏ విధంగా మనం ఆ జీవితాన్ని గడపవలసిన వారమై ఉన్నాం ఆలోచన చేయాలి. ఏముందంటే మనకు పని పాటలు ఉండవు. ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ దేవుడు కావాలి, నష్టాలు వచ్చినప్పటికి దేవుడు కావాలి. అన్ని సమృద్ధిగా ఉండేటప్పుడు నీకు దేవుడు అవసరం లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా ఆయన దేవుని ఆలయంలో ఉన్నాడు. ఆయన దీన్ని బట్టి సిగ్గుపడవలసింది ఎవరు? క్రైస్తవ సమాజం అని చెప్పుకుంటే కాదు, క్రైస్తవులం అని చెప్పుకుంటేనే కాదు, మేము క్రైస్తవ బిడ్డలమని చెప్పుకుంటేనే కాదు. ఎవరైతే దేవునికి సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు ఆ ప్రకటన విని రాని వారు ఉన్నారో వారు క్రైస్తవులు కాదండి, దేవుని పిల్లలు కాదు. అబద్ధికులు, అబద్ధపు అలవాట్లకు లోనైన వారు, అబద్ధపు ఆలోచనలు కలిగిన వారు బాగా గ్రహించాలి. దేవుని యొక్క వాక్యము సత్యము. ఆయన నజరేత్ అనేటువంటి ఊరికి వచ్చినప్పుడు ఆయన దేవుని ఆలయానికి వెళ్ళవలసినంతటి అవసరత ఏమొచ్చింది? ఆయన పరిశుద్ధుడు, ఆ వాక్యమై ఉన్నవాడు ఆయనే, విమోచింపబడిన వాడు ఆయనే, విమోచనకి ఆయన వచ్చినటువంటి గొర్రెపిల్లగా వచ్చినవాడు ఆయనే కదా. సమస్య మెరుగైనటువంటి ఆ దేవుడు ఖచ్చితంగా దేవుని ఆలయానికి వెళ్ళాడు. దేవుని ఆలయం అంటే లెక్కలేదు, దేవుని ఆలయంలో జరుగుతున్న కార్యములు అంటే లెక్కలేదు, దేవుని సన్నిధి అంటే ఎవరికి లెక్కలేదు. మేమేదో గొప్ప వాళ్ళం అనుకుంటారు. మనకు ధనము కలిగే కొలది గుణం చెడిపోతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రభు యొక్క కృప లేకపోతే, ప్రభు యొక్క ఆత్మీయత లేకపోతే, ప్రభు ప్రేమ నీ మీద లేకపోతే, ఆయన దయ నీ మీద లేకపోతే నీ బ్రతుకే ఎందుకు పనికిరాదు. నిన్ను రక్షించేవాడు, కాపాడేవాడు, నిన్ను ఆదుకునేవాడు ఈ లోకంలో ఎవడు ఉండడో. ఎవరు నీ రక్ష సంబంధికులు కూడా నీకు సమాధానం ఉండదు. నీ స్నేహితులు అనుకునేవారు నీ వద్దకు రారు, నిన్ను నమ్మిన వారు నీతో ఉండరు. కారణం ఏంటి అన్నప్పుడు ఇదిగో దేవుని యొక్క వాక్యం. ఆయన పేదలకు సువార్త ప్రకటించటానికి అభిషేకింపబడిన వారు. ఎవరు పేదలు అంటే అన్నం లేని వారు కాదు. ఎవరు పేదలు అంటే ఆహారం లేక, వస్త్రము లేక, గృహము లేక, తిండి లేక, రోడ్లంటే తిరిగి అడుక్కునేవారు కాదండి. ఎవరు పేదలనగా ప్రభు యొక్క సువార్త విననివారు, దేవుని ఆలయంలో కనబడనివారు, క్రైస్తవ్యంలో ఉండి క్రైస్తవులుగా కాకుండా ఇష్టానుసారముగా జీవిస్తున్నవారండి. వాక్యము కావాలని, దేవుని వర్తమానం కావాలని ఆశతో, దప్పికతో, తృష్ణ కలిగిన వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట.
ఆయన అంటున్నాడు, పేదలకు సువార్త ప్రకటించడానికి నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాదు, చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి, గుడ్డి వారికి చూపును కలిగినని ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు. హల్లెలూయా. ప్రభు హితవత్సరము ప్రకటించడానికి, ఈ గుడ్డి వారికి కన్నులు వస్తాయని చెప్పడానికి, కుంటి వారిని నడిపించడానికి, ఈ నలిగిపోతున్న వారిని విడిపించడానికి ప్రభు వచ్చాడు. ప్రభులు వారు వచ్చారు నలిగిపోతున్న వారి గురించి. నువ్వు నలిగిపోతూ ఇంట్లోనే కూర్చుంటావు, కానీ నువ్వు ప్రభు దగ్గరికి రాలేవు. నలిగిపోతూ నీకు నువ్వు ఆలోచన చేసుకుని ఆ చిక్కుల్లో నుండి ఎలా విడిపింపాలో నీకు నువ్వు సొంత ఆలోచన చేస్తావు, కానీ దాన్ని విడిపించగలిగినటువంటి శక్తిమంతుడైన ఆ క్రీస్తు ప్రభువుల దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర పడవు. ఈరోజు ఒక సహోదరి నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది ఈ మధ్యాహ్నకాల సమయంలో. అయ్యా, ఎంత చూసినా ఇంకా 4 లక్షలు అప్పు పెట్టాడండి. ఎవడో పార్ట్నర్గా ఉన్నవాడు 4 లక్షలు ముంచేసాడంట. ఆయన మొట్టమొదటిగా చెప్పాను నేను, నాయనా నీకు ఈ పార్ట్నర్షిప్లు, ఆ షిప్పులు, ఈ షిప్పులు పనికిరావు. యేసుప్రభు అనే షిప్లోకి వచ్చాయి. నువ్వు బాప్టిజం తీసుకున్నావు, అన్నీ తీసుకున్నావు, ప్రభు బల్లకు రావు, దేనికి రావు, ఇష్టానుసారంగా తిరుగుతావు. నువ్వు ఇష్టానుసారంగా ఉంటూ ఉంటావు, కానీ నీకు నష్టం మీద నష్టం. ఇప్పుడు 4 సార్లు అండి, 4 సార్లు మరలా ఏడుస్తూ ఫోన్ చేసింది ఆ సహోదరి. నేను చెప్పాను, ఇంకా అలాగే ఉంటుంది. ప్రభు సన్నిధికి రానివాడెవడో, ప్రభు సన్నిధిలో ఉండవాడెవడో. స్థితిగతులు మారిపోయినప్పుడు, నీ స్థితి నీకు కాదనుకున్నప్పుడు, నువ్వు మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రభు కృప నీ మీద ఉండి నువ్వు మళ్ళా ఉజ్వలంగా నువ్వు లేచావు. కానీ ప్రభుపై నువ్వు కృప చూపుతున్నావా? ప్రభు మీద నీకు అభిమానం ఉందా? ప్రభు యొక్క సన్నిధాన్ని గడపాలనేటువంటి కోరిక నీకు ఉందా? లేదు. ఇష్టానుసారంగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. ఈ రోజున ఎవడో 4 లక్షల రూపాయలు నీకు ముంచేస్తాడని చెప్పి, నా వ్యాపారం ఇలాగ అయిపోయిందని చెప్పి, నా పార్ట్నర్ నన్ను ఇలా చేశాడని చెప్పి నన్ను అప్పుల్లో ముంచేశాడని నువ్వు బాధపడుతూ ఉంటే ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏముందండి? ప్రభు దగ్గర నువ్వు రా. ప్రభు దగ్గర నువ్వు వచ్చి ఆయన పాదాల దగ్గర పడి ఏడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలను చూసి అనుభూతి తెచ్చుకోవాలి మనం. ఎంతమంది వచ్చి ఏడ్చారండి? ఒక స్త్రీ తన సంపాదన అంతా కూడా పట్టుకుని వచ్చింది, ఆయన తల మీద పోసింది, ఆయన పాదాల మీద పోసింది, చాలా విలువైనవి ఆయన సన్నిధికి తెచ్చి కన్నీరు కార్చి ఆ కురులతో తుడిసినటువంటి స్త్రీ కంటే కూడా నీవు తక్కువడివా? అనుకుంటా కదా నేను పురుషుణ్ణని, పురుషాహంకారంతో ఉంటాము కదా. ఏది నీ జీవితం? ప్రభు చెప్తున్నాడు, పేదలకు సువార్త నేను ప్రకటించాను, నలిగిన వారిని విడిపించడానికి నేను వచ్చాను. మరి ఏది నువ్వెక్కడున్నావు? నిన్ను విడిపించాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి, నీ బాధలైన ఆయన దగ్గర చెప్పుకోవాలి. అవేమి ఉండవు మనకి. హల్లెలూయా. ఆయన విమోచకుడు, ఖచ్చితమైన విమోచకుడు. ఆయన మామూలు విమోచకుడు కాదండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చక్కగా అక్కడ చెప్తూ ఉంటారు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చదివితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు గారు ఈ కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతున్న మాట, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. ఏ అధికారము నుండి? అంధకార సంబంధమైన అధికారం. చీకటిలో నుండి. అంధకారం అనగా చీకటి, కన్నులకు కనపడనిది, త్రోవ కనపడదు, ఏమి కనపడదు, మనోనేత్రములు మూయబడి ఉంటాయి. మనం గొప్పవారం అయిపోతే ఏది కనిపించదండి. పెద్దవాళ్ళం అనుకుంటాం, ఏదేదో అనుకుంటాం. ప్రభు ఇచ్చినటువంటి కృపను మర్చిపోయి, ప్రభు ఇచ్చినటువంటి ధన్యతను మర్చిపోయి, ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని మర్చిపోయి, ఐశ్వర్యాన్ని మర్చిపోయి,
కృప వెంబడి కృపను మర్చిపోయి మనం అనుకుంటూ ఉంటాం. మనం అలాంటి అంధకారం, అహంకారమనే అంధకారం, గ్రుడ్డితనం అనేటువంటి అంధకారం, గర్వం అనే అంధకారం, ఇలాంటి అంధకారం నుండి ఆయన మనల్ని విడుదల చేసి ఎక్కడ పంపించాడంటండి? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక రాజ్యంలో శాంతి లేదు, ఈ లోకంలో సమాధానం లేదు, ఈ లోకంలో ప్రేమించేవారు లేరు, ఈ లోకంలో నీతి లేదు, నిజాయితీ లేదు, సమాధానం లేదు. మనల్ని ఎవరండి మనల్ని విమోచించేవారు? నేను పాపం నుండి తప్పించేవారెవరు? శాపము నుండి విడిపించేవారెవరు? నీ కష్టాల నుండి గట్టెక్కించేవారెవరు? నీ బంధకాల నుండి విడుదల చేసేవారెవరు? ఎవరున్నారండి? ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? ఏ నాయకులు ఉన్నారు? ఎవరున్నారండి మనల్ని రక్షించేవారు? ఎవడక వాడే రక్షించుకునే పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఇంకా మనం బెటరు, దేవునికి సన్నిధానంలో ఒక విశ్వాసంతో గొప్పగా ఉంటున్నాం. ఒక ఎమ్మెల్యే అయితే అడిగిన 4 గన్మెన్లు ఉండాలి. వాడి మీద వాడికి నమ్మకం లేదు, వాడి ప్రాణం మీద వాడికి నమ్మకం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు చేసేటువంటి పనులు బట్టి ఎవడేం చేస్తాడో తెలియని పరిస్థితి ఉంది. కానీ క్రైస్తవ జీవితంలో నీకు నాకు ఆయనే మహాగొప్ప రక్షకుడు. హల్లెలూయా. ఆయన రక్షణ మామూలుమైనది కాదండి. ఆయన ఒక్కసారి నీతో మాట్లాడాడంటే ఇంకా ఆయన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే బుద్ధిమంతులు ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో దీపమును వెలిగించుకుని రెడీగా ఉంటారండి. బుద్ధిహీనులు తన దీపాన్ని అలాగలాగా ఇష్టానుసారం ఆర్పుకుంటూ ఉంటారు. బుద్ధిహీనుడైనటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు, బుద్ధిమంతులైన క్రైస్తవులుగా మనం ఉండాలి. ఎప్పుడు మన ఆత్మ వెలిగింపబడుతూ ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి చెప్పినటువంటి మాట మన గుర్తు యోహాను గారి గురించి. ఏ మాట అండి? ఆయన మండుచు ప్రకాశించు దీపము వలె ఉన్నాడట. హల్లెలూయా. ఆయన మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపము వలె ఉన్నాడని సాక్ష్యం చెప్పాడు. మరి నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పడా? యోబు గురించి సాక్ష్యం చెప్పలేదా? యోబు ఎంత గొప్ప భక్తుడో, సాక్షాత్తు ఈ సృష్టికి వ్యతిరేకమైనటువంటి, దేవునికి వ్యతిరేకం కార్యాలు చేసినటువంటి ఆ లూసిఫర్ ముందు ఛాలెంజ్ చేసిన దేవుడు. మరి సరి అయిన క్రైస్తవుడిగా నువ్వు ఉంటే, క్రమమైన క్రైస్తవ బిడ్డగా నీవు ఉంటే, దేవుని బిడ్డగా నువ్వు వెతుకుతుంటే నీ గురించి కూడా అదే సాక్ష్యాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకొరకు మనం గమనించాలి. చాలా అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడైన, ఒక్కసారి ఆయన మాట ఇస్తే మాట తప్పినటువంటి వాడు కాదు. ఆయన అంధకార సంబంధమైనటువంటి ఆ అంధకారములో నుండి మనల్ని విడుదల చేసి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య నివాసులుగా చేశారు. అక్కడ నువ్వు ఎలా ఉండాలి? ఆ యోహాను గారిలాగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు మండుచున్నటువంటి ఎలాగది? దీపము. హల్లెలూయా. మండుచు ఉండాలి మన హృదయం. మన హృదయంలో ఉండాలంటే బలిపీఠం. ఆ బలిపీఠం అది ఎప్పుడు కూడా ధూపం వేస్తూ ఉండాలి. ఆ ధూపము ప్రభు అయినటువంటి సృష్టికర్తైన దేవుని యొద్దకు నిత్యము వెళ్తూనే ఉండాలి. ఉందా అసలు బలిపీఠం? ఆ బలిపీఠం మారిపోకూడదు. ఆ బలిపీఠం ఎప్పుడు కూడా మండుతూ ఉండవలసిందే. పొద ఆరిపోయిందండి, మోసే చూసిన పొద అది ఆరలేదు, దేదీప్యమానం వెలుగుతూనే ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డగా నీ హృదయంలో మంట ఎప్పుడు మండుతూ ఉండాలి ప్రభువు గురించి. ఆ మంట లేకపోయినట్లయితే నీ జీవితంలో దీపము నిలకడగా ఉండదు. ఒకసారి దీపం ఆరిపోయిందంటే మరలా వెలగటం కష్టం. వెలిగే దీపము, ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపము, ఆరిపోయే దీపం, 3 రకాలైన దీపాలు ఉన్నాయి. ఏ దీపంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు? నిత్యము వెలుగుతూ ఉన్నటువంటి దీపముగా కట్టుకుంటే దీపపు స్తంభం మీద పెడతారు. నేను అనేక మంది వెలుగునిస్తావు,
అనేక మందికి ఆదరణగా ఉంటావు, అనేక మంది ప్రజలకి నువ్వు ఒక దిక్సూచిగా ఉంటావు. నువ్వే ఆరిపోయే దీపంగా ఉంటే ఇంక నువ్వెవరికి చెప్పగలవు? కడపడ వచ్చేటట్టుగా ఆరిపోవటమే కదా. ఒక ఆయన అంటున్నాడు, మొన్న ఈ పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక అతను వచ్చేసి చాలా సీరియస్గా, నేను ఆయన విశ్వాసి కాదు, ఏమీ కాదు, డైరెక్ట్గా వచ్చేసి నేను సేవకుని, నేను సేవ చేస్తానని చెప్తే ఎవడో ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడంటే అది పట్టుకొని తిరిగాడు, బట్టలు కుట్టుకుని కూడా. నేను ఆ రోజే చెప్పాను మా ఫెలోషిప్లో, వాడిని ఎందుకు చేర్నిచ్చారండి, వాడు ఏం తెలుసని సేవకుడు పక్కన కూర్చోబెడతారు మీరు అని చెప్పండి. మా వాళ్ళు కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, చేయటం, ఆయన పెట్టే టిఫిన్లు తినడం, ఇదో బలహీనత ఈ జనాలకి. వాడిని ఎక్కడికో తీసిపోయారు. ఈ రోజు నాడు మళ్ళా బొట్లు పెట్టుకొని, అడ్డబొట్లు, నిలుబొట్లు, ఆ బొట్లు ఈ బొట్లు పెట్టుకొని ఆయన యేసుక్రీస్తుని వక్రీకరిస్తూ తిరుగుతూ ఉన్నారు. గమనించాలి, ఎందుకంటే అటువంటి వారికి అతి భయంకరమైనటువంటి శిక్ష ఒకరోజు వస్తుంది. అది ఆరిపోయే దీపం, నిలిచే దీపం కాదు. నిజంగా నువ్వు వచ్చా ప్రభు రక్షణ కొరకు వచ్చిన వాడు, నువ్వు స్వార్థ ప్రకటించాలనుకున్నవాడు, ప్రకటించు, నేర్చుకో, ప్రకటించు, దేవుని సన్నిధిలో ఉండు, దేవుని నిన్ను అభిషేకిస్తాడు. అప్పుడు నీ మంట నీలో మండుతూ ఉంటుంది. అప్పుడు నీ ఒక దీపస్తంభం మీద ఉంటావు. ఈరోజు చూడండి ఆ జీవితం ఎలాగే అయిపోయింది. అది ఎంతవరకు కరెక్ట్ జీవితంలో? అందుకొరకే ప్రభు యొక్క వాక్యం స్పష్టంగా మనం చదవాలి. ప్రభు వాక్యాన్ని ధ్యానించాలి. చదవటం వేరు, ధ్యానించడం వేరు. నువ్వు ధ్యానించు. కేవలము ఒక జంతువు ఆహారాన్ని తీసుకొని ఆ ఆహారాన్ని ఆ గంగడోల్లో నింపుకొని అది పడుకున్నప్పుడు అది నెమరవేస్తూ ఉంటుందండి. నెమరవేయి జంతువు అంటాం మనం. నెమరవేయి జంతువులు ఉన్నాయి కదా, ఆవు, ఎద్దు, ఎట్లాంటి కొన్ని గుడికిని మనలాగా మింగేసే జంతువులు కూడా ఉంటాయి. ఆవు మాత్రము ఖచ్చితంగా పడుకొని ఏం చేస్తాయండి, అవి దాన్ని తింటూ ఉంటాయి. ఎలా తింటుందంటే లోపల నుంచి నొరగంతా బయటకు వచ్చేలా తింటాయి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అలా ధ్యానించాలి. ఎప్పుడైతే నువ్వు అలా ధ్యానిస్తావో దాంట్లో ఉన్న రసమంతా కూడా నీకు వెళ్తుంది. ఆ ఆహారం ఎలా ఉంటుందండి? దేవుని వాక్యం కదా. నోటికి ఎలా ఉంటుందంట? జుంటు తేనె దారుల కంటే కూడా ఎంతో మధురంగా ఉంటుందంట. చేదు ఎక్కడన్నా కనపడుతుందా? దేవుని వాక్యం ధ్యానించడంలో ఎక్కడ లేదు. ధ్యానించకపోవటం వల్ల, దాని రుచి చూడకపోవటం వల్ల నీవు తప్పిపోతూ ఉన్నావు ఈ లోకంలో నుండి. విమోచకుడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే గలతీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మొదటి అధ్యాయము 4వ వచనం, ప్రస్తుత దుష్టకాలముల నుండి హల్లెలూయా. మరొకసారి చదువునానా? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము ఏం చేశాడంటండి? తన్ను తాను అప్పగించుకున్నాడు. దేని నుండి ఎందుకు అప్పగించుకున్నాడు ప్రభు? ఎవరి కోసం ఆయన అప్పగించుకోవాల్సి వచ్చింది? ఆయన అప్పగించుకోకూడదు అనుకుంటే యోధా కాదు. యోధా లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆయన ఏమి చేయలేరు. అప్పగింపబడేటువంటి ఒక దినము ఉంది. ఆయన అప్పగింపబడాలి. ఎందుకంటే ఆయన అప్పగింపబడకపోతే నీకు నాకు విమోచన లేదు. ఆయన ప్రజల్లో ఉన్నప్పుడు ఆయన పట్టుకోలేదు. ఆయన ప్రసంగం చేస్తున్నాడు, పట్టుకోలేదు. దేవాలయంలో ఉన్నప్పుడు పట్టుకోలేదు. ప్రజల్లో ఉన్నప్పుడు పట్టుకోలేదు. ఆయన ఎక్కడో ఉంటే వెళ్ళి వీళ్ళంతా కూడా ఏదో బందిపోటు దొంగను పట్టుకున్నట్టుగా అక్కడికి వెళ్ళారు. ప్రభువు అప్పగించుకొనెను. హల్లెలూయా. ఆయన అప్పగించుకోకపోతే ఆయన పట్టుకునేటువంటి పురుషుడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా? అంత శక్తిమంతుడు ఎవడైనా ఉన్నాడా?
పేతురు గారు తొందర ఎక్కువ కదా, కత్తి తీసి కసక్క నరికడు చెవు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి ఆయన. ఏంటయ్యా నీకు తొందర? ఈ విషయంలో నా తండ్రి గారికి నేను చెప్పుకుంటే ఎలాంటి సైన్యాన్ని పంపుతాడో నీకు తెలుసు కదా, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? అలా చెవుని తీసి పెట్టి ప్రార్థన చేసి అతికించినటువంటి మహోన్నతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి ఈ లోకంలో? ఆయనకు సమస్తము సాధ్యమే కదా. అందుకొరకే ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి ఆయన దుష్టకాలములో నుండి, ఏ కాలం అంటే ఇది? అది దుష్టకాలం. ఇది మంచి కాలం కాదు అనుకుంటున్నాం. ప్రభు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. ఆనాడు మంచిదే, సృష్టిని చేసినప్పుడు అంతా మంచిదే. సృష్టిలో మనిషిని చేసిన తర్వాత అంతా చెడ్డదైపోయింది. మనుషుడి నుండే వచ్చింది, ఆదాము నుండి పాపం వచ్చింది. ఆదాము నుండి పాపం ఈ లోకానికి వచ్చింది. ఆఖరి పురుషుడైన, అద్భుతమైన పురుషుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విమోచన ద్వారా ఈ లోక పాపము వెళ్ళిపోయిందని. హల్లెలూయా. పాపము తెచ్చినవాడు ఒకడైతే ఈ లోకానికి, ప్రజలకి రక్షణ తెచ్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకే ఆయన లోకరక్షకుడైపోయాడు. అందుకొరకే లోకరక్షకుడు. ఆ లోకరక్షకుని చేతిలో నీవు ఒక పాత్రగా ఉంటే నువ్వు ఎలా ఉంటావు ఆలోచన చేయి. ఈ లోకరక్షకుడైనటువంటి ఆ క్రీస్తు చేతిలో నువ్వు ఉంటే నువ్వెంత అద్భుతంగా ఉంటావో చూడు. దుష్టకాలములో నుండి ఆయన మనల్ని విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. తన్ను తానుగా అప్పగించుకున్నటువంటి దేవుడే. ఆయన ఎవరు కూడా ఎదిరించడం లేరు, ఆయన మీద ఎవరు చేయి కూడా వేయలేరు. ఆయన అంగీకరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఆ రక్తము నుండి మనకి పాప విమోచన, ప్రతి రక్తపు బొట్టు నుండి పాపపు విమోచన. అందుకొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అప్పగింపబడ్డాడు మనల్ని అందరినీ కూడా విమోచించడానికి. నువ్వే స్థితిలో, ఎలాంటి పరిస్థితుల్లో, ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావో ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆత్మపరిశీలన చేసుకోండి. నీలో ఉన్న బంధకాలు ఏంటి? ఏ బంధకము నిన్ను ఏడిపిస్తుంది? ఏ బంధకము నిన్ను బాధ పెడుతుంది? ఏ బంధకము నిన్ను నానా విధాలుగా పరిపర విధాలుగా ఆలోచనలో పెడుతుంది? ఆలోచన చేసుకుంటే ఏదో ఒక బంధకము నీలో ఉంటుంది. ఆ బంధకము నుండి విడిపించేవాడు ఒకడున్నాడు. ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం. 2వ తిమోతి 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు. ఇక్కడ మనకు ఆసక్తికరమైనటువంటి ఒక విషయం చెప్పిన, పౌలు గారు ఎంత ధనవంతుడు, ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంత గొప్ప చదువుకున్నవాడు, ఎంత గొప్ప ఉద్యోగిగా ఉన్నటువంటి వాడు. అలాంటి ఆయన ఈ తిమోతి గారికి చెప్తూ ఒక మాట ఆయన చెప్తూ ఉన్నాడు. 12వ వచనం చదవండి. చాలా ఇది గొప్పగా ఉంటుంది ఈ మాట. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, దేన్నండి? అంగీని, మర్చిపోయి వచ్చినటువంటి అంగీని. ఆయనకి ఆ అంగీ, ఆ వస్త్రం ఎంత అవసరమైందో. మనకి ఎన్ని డ్రెస్సులు ఉంటాయండి? రోజుకి 2 వేస్తాం. కొంచెం బాగా బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, చెమట పట్టిందని ఇంకోటి తగ్గిస్తాం కదా. ఆయన ఒక జతతో ఆ కట్టుకున్న బట్టలతో ఆయన అసలు బట్టలు శుభ్రం లేదు, ఆ ఒంటి శుభ్రం లేదు, అసలు ఆ ధ్యాస లేదు ఆ శరీరం మీద.
ఆయన ధ్యాస అంతా కూడా క్రీస్తు సువార్త ప్రకటించడం ద్వారా. హల్లెలూయా. ఆ క్రీస్తు సువార్త ప్రకటించడానికి ఆకలి గురించి లేదు, దప్పికల గురించి లేదు, దేని గురించి లేదు. ఆయన అందుకే ఇది వాక్యం చదువుతూ ఉండే ఆశ్చర్యం, నేటి ఒక్క చొక్కాయి గురించా? ఒక చొక్కాయి గురించి రాయాలా? ఏం రాశాడానికి ఎంత అద్భుతంగా, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్కునంత వచ్చిన అంగీని, సరే పుస్తకములు సరే అవి అవసరం చదువుకోవటానికి, ఇవన్నీ కూడా తీసుకుని రమ్మని చెప్తూ ఉన్నాడు ఆయన. అంగీని కూడా తీసుకుని ఎలాంటి కృప ఆయన చూశాడో చూడండి. ఆయన మనోనేత్రములు తెరవబడిన తరువాత ఆయన సమస్తము కూడా క్రీస్తే ఆయనకి. ఇంక ఏది ఆలోచన చేయట్లేదు ఆయన. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, కష్టాలైనా నష్టాలైనా బాధలైనా, నాకు క్రీస్తు నిమిత్తము నిందల పాలైతే మంచిది అనుకుంటాడు ఆయన. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తము నన్ను ఎవరైనా కొడితే బాగుండు అనుకుంటాడు. క్రీస్తు నిమిత్తము నన్ను ఎవరన్నా ఏం చేసినా నాకు పర్వాలేదు. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పూర్వీకులో ఒకసారి ఆలోచన చేయండి. వారి పత్రికలు చదువుతాం, ఆ పత్రికలన్నీ కూడా చదువుతాం, కానీ ఒక పత్రికలో ఉన్నటువంటి ఒక మాటను కూడా మన జీవితంలో దాచుకోము, దాన్ని మనం ఆచరించు. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన బుద్ధి చెప్తున్నాడు, కొన్ని విషయాలు చెప్తున్నాడు. పలానోళ్ళు మంచోళ్ళు కాదు, పలానా వాడు. ఆయన ఎంత భయంకరంగా ఒక వ్యక్తి అయితే ఏం చేశాడంటే 14వ వచనంలో, అలక్షంద్రు అను కంచరివాడు నన్ను చాలా కీడు చేశాడు, అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు కూడా నా పక్షముగా నిలవలేదని మాట్లాడుతున్నాడు. ఆయన సువార్త ప్రకటించాడు, ప్రభు గురించి బోధిస్తూ సంఘం ఉంది, కానీ ఆ దైవ సేవకుడికి కష్టం వచ్చినప్పుడు ఒక్కడ కూడా రాలేదంటండి, ఒక్కడ కూడా నిలబడలేదండి ఆయన పక్షమున. చెప్తున్నాడు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అలెగ్జాండర్ అనేటువంటి వాడు కంచరవాడు, చాలా ప్రమాదకరమైన వాడు. మొట్టమొదటిసారి నాకు ఎవరూ లేరు, కానీ తర్వాత ఉంది. తర్వాత ఏమన్నాడండి, అయితే నా ద్వారా సంపూర్ణ సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తమును ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. హల్లెలూయా. ప్రభు అంటూ ఉంటాడు, నీ తల్లి విడిచినా, తండ్రి విడిచినా, ఎవరు నిన్ను విడిచినా, అన్న తమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు ఎవరు విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయినని మాట్లాడుతున్నటువంటి దేవుడు ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన నా పక్షమున ఉన్నాడు కాదు. సంఘము లేదు, సువార్త విన్నవాళ్ళు లేరు, ఈయన గురించి, ఈయన సువార్తను శ్రద్ధగా విన్నవాడు ఒక్కడు కూడా ఆయన పక్షాన్ని, వాడికి జడిచిపోయి పారిపోయారండి. కానీ ప్రభు ఆయన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని జయించినటువంటి గొప్ప అపోస్తలుడు మన పౌలు గారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి పౌలు గారు చెప్పినటువంటి మాటలకు లోబడుతున్న మనం కానీ ప్రభు సన్నిధిలో నిలబడలేకపోతుంది. మనకున్నటువంటి దురలవాట్ల నుండి మనం తప్పించుకోలేకపోతున్నాం. మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి కార్యముల నుండి విమోచన కొరకు ఎదురు చూడలేకపోతూ ఉన్నాం. ఎక్కడ నీకు అహంకారం, వాళ్ళ మన ఇంటికి ప్రార్థన రాలేదు కదా, వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళకూడదు, వాళ్ళు మన పెళ్ళికి వెళ్ళలేదు కదా, వీళ్ళ పెళ్ళికి వెళ్ళకూడదు, వాళ్ళ మా ఇంట్లో దినానికి రాలేదు కదా, ఈ దినానికి మనం వెళ్ళకూడదు. నువ్వు క్రైస్తవుడువా? క్రైస్తవులు అండి వీళ్ళు, మార్పు చెందే వీళ్ళనే అంటారు. కొండల కింద కాదు, కొండల దగ్గర ఉన్నటువంటి క్రైస్తవులు. బుద్ధి, జ్ఞానము, వివేకము కలిగి జీవించాలి క్రైస్తవులు. హల్లెలూయా. చదువుకుంటున్నారు, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. ఏమవుతున్నాయి మీ చదువులు? ఏమవుతున్నాయి? మీరు వింటున్నారు కదా, వాక్యం వింటున్నారు, ఏమైపోతున్నాయి?
వాళ్ళకంటే కొందరికైతే బుద్ధి జ్ఞానం ఉండదు, వాళ్ళ పాపాలు విడిచిపెట్టలేరు, ఆ బంధకాల నుండి బయటకు రాలేరు. కానీ ఎవరస్తులైన మీకేమొస్తుంది? అడగండి ఒకసారి, ప్రభు పాదాల దగ్గరికి వచ్చి అడగండి. ఆ విమోచకుడు నిన్ను విమోచించేవాడై. హల్లెలూయా. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. 141వ కీర్తనలో దావీదు ప్రార్థన ఎంత చక్కగా ఆయన ప్రార్థన చేస్తారో చూడండి. 141వ కీర్తన 141వ కీర్తన 4వ మాట చదువమ్మా. హల్లెలూయా. ఏం చెప్తారమ్మా 4వ మాటలను? పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక. హల్లెలూయా. చదవమ్మ మరొకసారి. నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యము నుండి తిరగనీయకము, వారు రుచిగల పదార్థములు. ఎవరంటే వాళ్ళు? నా మనస్సు దుష్కార్యముల్లోకి నడిపించేవారు. ఎవరైతే చెడ్డ కార్యముల్లో నడిపిస్తారో, ఎవరైతే చెడు పనుల్లోకి నడిపిస్తారో అలాంటి వారి రుచి పదార్థాలు నాకు అవసరం లేదని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. 2వ వచనం చదవండి. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఎవరండి ప్రార్థన పరుడు? నీకు నాకంటే కూడా ప్రార్థన తక్కువైనడు కదా, నీకు నాకంటే జ్ఞానం తక్కువైనడు కదా, నీకు నాకంటే ఐశ్వర్యం తక్కువైనడు కదా, ఏ హోదా ఏ పని పాట లేనడు కదా మాట్లాడేది. దేని కొరకు నువ్వు బైబిల్ చదువుతున్నావు? దేని కొరకు నువ్వు సిద్ధపడుతున్నానని మోసపోతూ ఉన్నావు? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, మొక్కగా ఉన్నప్పుడే వేపుగా పెరగటం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటే నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. హల్లెలూయా. ఆఖరి మాట చదవండి. కీర్తన 66వ కీర్తన 10వ వచనం నుండి ఒకసారి చదువుదాం. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్ములను నిర్మలులను చేసి ఉన్న వెండిని, అది జాగ్రత్త, నిర్మూలం కాదు. నిర్మూలం అంటే మొత్తం తీసి అవతల పడేయటం. పడేస్తారండి. ఏమన్నా ఇంకో 10 కేజీలు పడేయండి, చర్చి కడుతున్నాం, పనికి వస్తుంది. వెండిని ఏం చేయాలంట? నిర్మలము. అంటే వెండిలో ఏముంటుందండి? నువ్వు పట్టీలు పెట్టి గల్లు 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 అంటూ కథలు వచ్చిన అలా నడుస్తూ ఉంటావు కదా, గజ్జల గుర్రం లేక శబ్దాలు వస్తూ ఉంటాయి. మనం వస్తుంటే ఎవరో చెప్పేయచ్చు, మన ఇంట్లోకి ఎవరు వస్తున్నారో చెప్పేయచ్చు. ఆ మోత, ఆ గజ్జల సౌండ్ కదా, గల్లు 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 అంటూ ఇంతంత ఉంటాయి. దాని నిండా ఏముంటుంది? ఆ బుర్ర, ఆ మట్టి అన్నీ ఉండి నల్లగైపోతాయి. మనిషి తెల్లగా ఉంటామై నల్లగైపోతాయి కదా. కంసాల దగ్గర పట్టుకెళ్తే దాన్ని ఏం చేస్తాడంట? నిర్మూలం కాదు, నిర్మలం చేస్తాడు. మరలా కొత్త వాటిగా చేస్తాడు. అగ్నిలోకి వెళ్తుంది, అది కరిగిపోద్ది. ఆ దాంట్లో తీసుకుంటాడు. తీసుకుని దాన్ని మరలా ఆ మస్టంతా కూడా కరిగిపోయి కాలిపోయేటట్టుగా చేసి శ్రేష్టమైన దాన్ని మరలా నీకు వస్తువుగా చేసిస్తాడు. హల్లెలూయా. అది ఇక్కడ 10వ వచనంలో ఆయన చెప్పేది. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనం చదివినప్పుడు 12వ వచనంలో చేసితివి, మేము నిప్పులలోను నీళ్ళలోను పెడితివి అయినను. చూసారా?
నువ్వు ఎన్ని కష్టాల్లో పడినా, ఎన్ని నష్టాల్లో పడినా, మనుషులు నిన్ను ఎంత బాధ పెట్టినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలుగా చేసినా, అయినను ఏమంటాడైనా, నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను. హల్లెలూయా. ప్రభు మనం సమృద్ధిలోకి నడిపించేవాడు. ఎప్పుడైతే నువ్వు అన్నింటి నుండి విమోచింపబడతావో, సమస్తము నుండి విమోచన కలుగుతుందో, నీ హృదయ వేదనలు తొలగిపోతాయి, నీ బాధలు పోతాయి, నీ రోగాలు పోతాయి, నీ అప్పులు పోతాయి, నీ చెడు ప్రవర్తన పోతుంది, చెడు ఆలోచనలు పోతాయి. హల్లెలూయా. మా చిన్నపిల్లలు ఏమనుకోకూడదు నేను గద్దించినప్పుడు. ఆమేన్. మీరందరూ మంచి ఎదగాలి దేవుని సన్నిధిలో. రేపు ఎవరు ఈ సంఘానికి మీరే కదా, నేర్చుకోవాలి. రాని వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోకండి. వచ్చిన వాళ్ళు చక్కగా ప్రభువులో ఎదగండి, నేర్చుకోండి. జ్ఞానం ఈ జ్ఞానం ఎవరికి రాదు. సొలొమోను అడిగాడు, ప్రభా నాకు జ్ఞానం కావాలని ఇచ్చాడు. ఆయన నిలబెట్టుకున్నాడా? ప్రసంగి గ్రంథంలో అంతా కూడా హేతువాదిలాగా మాట్లాడతాడు. ఇది వ్యర్థం, ఇది వ్యర్థం, ఇది వ్యర్థం, ఇది వ్యర్థం, అన్నీ వ్యర్థమే. అంతమంది భార్యలు వ్యర్థం కాదు. ఆయనకి నిలబెట్టుకున్నాడండి. ఆ ప్రసంగి అంటే ఆయన కలం పేరు. ఆ జ్ఞానం గురించి అడిగాడు, సమృద్ధికి ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారు ఎంతో బోధించారు. ఆయన చనిపోతున్నటువంటి ముందు దినాల్లో ఆయన ఎవరు నమ్మాలో, ఎవరు నమ్మకూడదో, ఎవరు ఎలాగ ఉండాలో ఇవన్నీ కూడా చెప్పాడు. ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన అయ్యా నేను లోకల్ వెళ్ళవలసినట్టు రీతిలో నేను కూడా వెళ్ళిపోతున్నానని చెప్పి కుమారుడికి అన్నీ చెప్పాడు. కానీ ఆయన కూడా త్రోవ తప్పినటువంటి వాడు. జ్ఞాని అనుకుంటే కాదు, లోక జ్ఞానము మన వెర్రి వాళ్ళని చేస్తుంది. కానీ పరలోక జ్ఞానము క్రీస్తు ప్రభు చెంత నిలబెడుతూ ఉంది. హల్లెలూయా. మనకు కావాల్సింది పరలోక జ్ఞానము తప్ప లోక సంబంధమైన జ్ఞానం అవసరం లేదు. అలాంటి జ్ఞానం కావాలనుకుంటే పౌలు గారి దగ్గర చాలా ఉంది. అన్నింటినీ వదిలిపెట్టేశాడు ఆయన. ఒక్క సొక్క కొరకు, ఒక షర్ట్ కొరకైనా నేను మరిచిపోయినటువంటి ఆ చొక్కా వచ్చినప్పుడు కొంచెం పెట్టరా బాబు నాయన అని మాట్లాడుతున్నటువంటి మహోన్నతుడైన. అంటే ఎంత తగ్గిపోయాడో చూడండి. ఆయన ఎంత ప్రభు దగ్గర ఎంత నలిగిపోయి ఆయనకి ఎంత ఇష్టడైపోయాడో చూడండి. అలాంటి కృప దేవుడు మనకి గొప్ప విమోచన. హల్లెలూయా. అలాంటి విమోచకుని కలిగి ఉన్న మనం గొప్ప ధన్యులం. ఇలాంటి కృప కూడిన మనందరి మీద ఉండదు గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ అపారమైన ప్రేమలో మమ్మల్ని భద్రపరిచి కాపాడిన దేవుడు నాయన. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. నీ సన్నిధిలో గడిపే కృప ఇవ్వండి. ఆత్మీయమైన మేలుడు సమృద్ధిగా ఇవ్వండి ప్రభు. యేసయ్యా మీకే వందనాలు. ప్రార్థించండి. కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడపండి. హల్లెలూయా.